AudioJungle. ఎందుకంటే చాలా మంచి వాళ్ళు చాలా వాళ్ళు చెప్పారు. నేను కొన్ని సంఘటనలు చెప్తాను. ఆయన పొద్దున్నే లేచి వాళ్ళు ఏం మాట్లాడాలి అని అడిగేవారు. స్కూల్లో ఓపీఎస్ రామచంద్రరావు ఉండేవారు. ఆయన ఒకసారి పార్టీలో సమానమైన నెక్స్ట్ ఏ సీఎం అదేమి కంటిన్యూస్ గా చెప్తుంటే ఏంటయ్యా నువ్వు ఏం కదా అని నాకు తెలుసు, నువ్వు వేరే చెప్పు అని ఆయన ఏంటంటే చెప్పు అంటారు కానీ చెప్తుంటే ఆయన ఏం చెప్తే నువ్వు వినాలి కానీ చెప్తే ఏమన్నా ఉంటారు. దాంతో ఆ చిన్న సెంటెన్స్ పార్టీలో సమానమైన హక్కు దాన్ని ఆయన జరిగిన తర్వాత శుభాభినందనలు అయిపోయిన తర్వాత నాలుగుగా పాలనగా పరిస్థితిలో మల్లె మొగ్గల ఒక సెకండ్ నుంచి ఆడబడుతుంది పెంచి పెద్ద చేసి ఏ దౌర్భాగ్యంలో ఏ దూరగాని పంజాబ్ లో ఏమైందంటే ఇందిరాగాంధీ పొద్దున ఇందిరాగాంధీ పేరేట్ అయిపోయింది. సరే కాశ్మీర్ లో సార్ ఎవరు ఏం చేశారంటే ఆర్టికల్ మళ్ళీ ఎవరు పేరేట్ అని. సరే నేనేం చేశాను ముందుగా ఆయన తిరిగి ఆయన ఉన్నారు పక్కన చిన్న ప్రొడ్యూసర్ ఉద్యోగం పోయింది నాకు చాలా ఉంటుంటే నిన్న స్టేజ్ పైకి ఎక్కి పంజాబ్ లో చెలరేగిన రక్తపాతం ఏమంటున్నది కాశ్మీర్ మంచు కొండలలో చెలరేగిన ఆవేశం ఏమంటున్నది ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో నడవంతకు వీధిలో ప్రజాస్వామ్యం హత్య చేసినప్పుడు 6 కోట్ల ఆంధ్రులు ఏమని గర్జించారు, ఇదేనా కాంగ్రెస్, ఇదేనా కాంగ్రెస్, ఇదేనా కాంగ్రెస్ సంస్కృతి, అందుకే అభివృద్ధించింది తెలుగుదేశం అని ఆ బయట పంజాబ్ లో కాశ్మీర్ కవర్ చేశారా లేదా అన్నారు. తర్వాత ఇంకొక చిన్న సంఘటన చెప్పండి. నేను బషీర్బాద్ ఇంట్లో ఉన్నాం, బయట 200 పీపుల్ వచ్చారు సార్, ఎందుకు అన్నారు. బషీర్బాద్ లో కదా దాని గురించి మాట్లాడడానికి వచ్చారంటే అన్నారు. పెట్టిన తర్వాత కట్టకపోతే రావాలి కానీ ఎక్స్చేంజ్ వచ్చారు. ఏమంటారు వాళ్ళు మీతో మాట్లాడుతూ ఉంటున్నారు, సరే రమ్మనండి వచ్చారు. అసలుగా ఉన్నారు అదేంటండి ట్యాంక్ బండి మీరు పెట్టిన సిలిండర్ వరకు ఇచ్చారు, ఫోటో మీరు ఇచ్చారు. ట్యాంక్ బండి మీరు పెద్ద వద్దు ఇలా బషీర్బాగ్ లో కట్టమన్నారు. వద్దు సార్ ట్రాఫిక్ అడ్డంగా ఉంటుంది, అక్కడే ట్యాంక్ బండి మీద కట్టమంటే వద్దులంటే వాళ్ళు ముందు వారు వచ్చినప్పుడు ముందు బాగా భోజనం పెట్టి పంపించేవారు. ఎందుకంటే తప్పించుకునేవాడు ఆయన, ఇంజక్షన్ కొడుతారేమో అని చూడడానికి ఆధారం బాగుడు ఆయన, కానీ మంచి చిన్న సూటి చూసినా పాల్గొడు వెంకయ్య మీకు. కాబట్టి మీరందరూ బీపీ చెక్ చేస్తారేమో అని ముందు రాగానే అనేక ఉండేవాడు సాక్షి గారు, నాన్న సాయి ముందు వారు బాగా టిఫిన్ భోజనం పెట్టి పంపించండి అన్నారు. అంటే వాళ్ళు డైవర్ట్ చేసేవారు. ఈయన ఎప్పుడు ఈయన హెల్త్ చెక్ చేస్తే బయటపడుతున్నాడు, దానికి జగమంతూ ఉండేవాడు. ఆయన హెల్త్ చూసుకునేవాడు కాదు. ఇలా చాలా గుర్తు వస్తున్నాయి మాట్లాడుతుంటే. నాకంటే ముందు ఎందుకు మాట్లాడుతున్నాను కుమారు ప్రసాద్ దగ్గర జరిగింది. నేను వాళ్ళంత బాగా మాట్లాడలేదు. డాక్టర్ వాడు ఒక ఎవరైనా ట్రీట్ చేసినప్పుడు కష్టం విషయాన్ని కొన్ని విషయాలు చెప్పలేదు, కొన్ని చెప్తాను. ఆయన ఆరోగ్యానికి ముఖ్యమైన కారణం ఎవరైనా డాక్టర్ ఏమో అంటారు కదా వాళ్ళు. ఆయన ఆరోగ్యానికి కారణం కాదు, ఎవరు తెలుసా, ఎవరు చెప్పాలి, బసవతాడుకున్నాడు ఆయన వైపు. అంటే ఒక పర్సన్ హెల్త్ డాక్టర్స్ మీద డిపెండ్ అవ్వదు. డాక్టర్ అవసరం ఏంటంటే అప్పటికే వెళ్ళిపోయింది. అది పోకుండా ఉండాలంటే రెస్పాన్సిబిలిటీ వైపు, తర్వాత కుక్కు
శుక్రవారం, శనివారం, ఆదివారం సినిమా ఆడి సోమవారం నుంచి గురువారం వరకు మార్నింగ్ షోలు పాత సినిమాలు ఆడుతుండేవి. అది మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ సినిమాలు అన్నగారి వచ్చిన సినిమా ప్రతి సినిమా చూసేవాడిని. ఆయన వీరాభిమానిగా మారడం జరిగింది. అలాగే అన్నగారి ఫోటోలు సేకరించడం, వాటిని భద్రపరచుకోవడం. ఇప్పటికీ స్టూడియోకి వెళ్ళి ప్రింట్ వేపిస్తుంటే కలర్ ల్యాబ్లో, సిటీడీసీ కలర్ ల్యాబ్ చిక్కడపల్లిలో ఏం చేసుకుంటారండి ఇవన్నీ అంటే, ఆ బంగారం, పాత బంగారం దొరకడమే మా అదృష్టం బాబు. వాటిని భద్రపరచుకోవడం మా ఇది చాలా సంతోషం. ఆ ఫోటో చూస్తేనే మా కడుపు నిండిపోతుంది అని చెప్తుంటాను. అలా సుమారు 1000 ఫోటోలు నా దగ్గర ఉన్న ఒక పెన్ డ్రైవ్లో తీసుకొచ్చి జనార్దన్ సార్కి అందజేయడం జరిగింది. వారు నా సేవలను, అలాగే శేఖర్ అని వారి పార్టీ ఆఫీస్ నుంచి వచ్చి ఉంటే రాత్రి పొద్దుపోయే వరకు ఉండి ఏ ఫోటో ఏ సినిమాలోది అని నేను కరెక్ట్గా చెప్పి అక్కడ రాసేలాగా అప్పుడు ఆయన టైప్ చేశారు. అలా పాల్గొనడం జరిగింది. నరంలోనూ అన్నగారు జీవించిపోయంలో ఉన్నప్పుడు ఆయన చిత్రాలు ఆడాలని, 100 రోజులు ఆడాలని, ఆయన సినిమా పోయిందంటే బాధపడి మన వాళ్ళు ఒక్క అభిమానులేనండి. ఇతర నటుల అభిమానులు అన్నగారిని కించపరుస్తూ మాట్లాడినా ఎదుర్కొన్నది మేమేనండి. ఆ రోజు 82లో పార్టీ పెట్టినప్పుడు కూడా 6 గంటలు నడిచి ఆ వెండి తెర వేల్పు ప్రజల మధ్యకు వచ్చి మా ముందు కళ్ళ కనపడుతుంటే కాకి బట్టలు వేసుకుని ఆ రోజు ఆ డైలాగులు, ఆ మాటలు గుర్తుకొస్తుంటే నరంలోనూ ఆవేశం ఉప్పొంగుతుందండి. అలా పార్టీ ఆవిర్భావం నుంచి మేము చనిపోయేంత వరకు ఈ తెలుగుదేశం పార్టీకి కంకణబద్ధులమై ఉండి సేవ చేస్తామని, వారి కుటుంబం ఎప్పుడు బాగుండాలని, అలాగే అన్నగారి నటవారసుడిగా ప్రవేశించిన బాలయ్య బాబు కోసం కూడా ఆ యొక్క సాహసమే జీవితం సినిమా నుండి ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు ప్రతి తెలుగువాడికి కూడా తప్పుడు. అందరూ ప్రేమగా అన్నగారు అని పిలుస్తేనే ఆ దేవుణ్ణి మాత్రం నేను పెద్దగా పిలిచేవాడిని. ఆయన అంజయ్య అని పిలిచేవారు. అది ఆ భగవంతుడు ప్రసాదించేవారు నాకు. నేను 1978 నుంచి 82 వరకు పెద్దయిన దగ్గర ఫస్ట్ ఎయిడ్గా, ప్రొడక్షన్ అసిస్టెంట్గా ఉన్నాను. ఆయనతో పాటే కార్లో షూటింగ్కి వెళ్ళే భాగ్యం నాకు దక్కింది. 45 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నా కూడా మందు ముట్టుకోలేదు నేను. అందరినీ ప్రేమగా చూసుకునేవారు. అలాగే స్టూడియోలో ప్రొడక్షన్ అసిస్టెంట్గా, డ్రైవర్గా, అలాగే మా నందమూరి రామకృష్ణ దేవన్న మేనేజర్గా కూడా చేశాను. ఆ తర్వాత బాలయ్య దగ్గర కూడా 16 సంవత్సరాలుగా ప్రొడక్షన్ మేనేజర్ చేశాను. ఇలా కుటుంబంలో నాకు 45 ఏళ్ళ జీవితం ముడిపడి ఉండటం నా కృతజ్ఞతల సఫలంగా భావిస్తున్నాను. మరణం లేని మనిషిగా తెలుగు ప్రజల గుండెలో ఉండే ఏకైక పేరు ఎన్టీఆర్. ఈ సందర్భంగా మీకు మాకు జీవితాన్ని ఇచ్చిన ఆ దేవునికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. ఈ కార్యక్రమానికి కారణభూతులైనటువంటి టీడీ జనార్దన్ సార్ గారికి, మరియు వేదిక మీద ఉన్న నందమూరి రామకృష్ణ గారికి, త్రిపులార్ గారికి మరియు పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రామారావు గారి జీవితం తెరిచిన పుస్తకం. ఆ పుస్తకంలోని ప్రతి పేజీ, ఆ పేజీలో ఉన్నటువంటి ప్రతి అక్షరం, ప్రతి పదం ప్రతి తెలుగు వారికి తెలుసు. కనుక ఈనాడు వారి గురించి నేను చెప్పడం అనేది సాహస భావిస్తూ, నా పేరు ఎన్టీఆర్ నఫీస్, మాది చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం. నేను 2013లో నా 10వ తరగతి పూర్తయిన తర్వాత పార్లమెంట్లో రామారావు గారి విగ్రహం ఆవిష్కరించిన సందర్భంలో ఆనాడు పత్రికల్లో వచ్చినటువంటి వివిధ కథాంశాలు చదివి వారి గురించి లోతుగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో నాడు గౌరవించేవారు. దేవర్ గారిని చూసేవారు. మా రథతారాణి గారు నేను వేరే వాళ్ళు కుర్రోడ్గా చిన్నగా ఉన్నాను. వరంగల్ టీడీపీ అధ్యక్షుడే కుర్రోడు గారు రమేష్ అని వాళ్ళు మనిషిస్తున్న చాలా కదా ఫ్యామిలీ ఉంటుంది. మరియు
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెద్ద ఆయన పిఓ